హలో అండి. హాయ్ నమస్తే అందరికీ. సో, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించి తల్లికి వందనం స్కీమ్ కింద లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ అమౌంట్ అయితే క్రెడిట్ అవుతూ ఉంది. సో, మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అయిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది స్టేటస్ చెక్ చేసుకోవడానికి నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అదే విధంగా ఒకవేళ పడని వాళ్ళు ఏం చేయాలనేది కానీ ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. అండ్ నేను చూయిస్తాను. ఏ విధంగా అమౌంట్ అనేది క్రెడిట్ అయితుంది అనేది చెక్ చేసుకోవాలి అని చెప్పి. సో, బిఫోర్ థాట్ ఎవరైతే అమౌంట్ పడలేదో, ఇనెలిజిబుల్ లిస్ట్ ఉందో, వాళ్ళు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్‌గా తెలియజేస్తాను. ఫస్ట్ అండి, తల్లికి వందనం పథకం కింద 2025కి సంబంధించినటువంటి ఎలిజిబుల్ అండ్ ఇనెలిజిబుల్ లిస్ట్ అయితే సచివాలయంలో సోషల్ ఆడిట్ కోసం డిస్‌ప్లే చేయడం జరిగింది. సో, వాళ్ళ యొక్క ఎన్‌బీఎం బెనిఫిషరీ మేనేజ్మెంట్ పోర్టల్‌లో రిపోర్ట్స్ పైన క్లిక్ చేసి, బియ్యం రిపోర్ట్స్ పైన క్లిక్ చేసి, ఇక్కడ వాళ్ళు ఫైనల్ రిపోర్ట్స్ పైన ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అండ్ ఫైనల్ ఇనెలిజిబుల్ లిస్ట్ అని ఉంటుంది. దానికి సంబంధించి ఏ ఇయర్, స్కీమ్ ఏది, సెక్రటేరియట్ ఏది అండ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు లిస్ట్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ లిస్ట్ ఏదైతే పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేస్తారో దాన్ని సోషల్ ఆడిట్ కోసం, వెరిఫికేషన్ కోసం, అందరికీ తెలియడం కోసం బయటైతే డిస్‌ప్లే చేయాలి. సో, వన్స్ డిస్‌ప్లే చేసిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ అయినా, ఇనెలిజిబుల్ అయ్యి వాళ్ళ నేమ్స్ రాలేదో వాళ్ళు ఏం చేయాలి అంటే కన్సర్న్ సెక్రటేరియట్ స్టాఫ్ అయినటువంటి డీఏ అండ్ వెల్ఫేర్ వాళ్ళ యొక్క లాగిన్స్‌లో వాళ్ళు అభ్యర్థనలైతే రైజ్ చేయొచ్చు. సో, మనకి గ్రీవెన్సెస్ అనేటివి టోటల్ మన స్టేట్ వైడ్ టోటల్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఎంతమందికి చేరుతుంది అంటే 54,94,703 ఎలిజిబుల్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో, జూన్ 12థ్ అయితే లిస్ట్ అయితే రిలీజ్ చేయబడింది. అండ్ ఈ లిస్ట్ అయితే స్ సచివాలయంలో సోషల్ ఆడిట్ కోసం ఎలిజిబుల్ అండ్ ఇనెలిజిబుల్ లిస్ట్ అయితే డిస్‌ప్లే చేశారు జూన్ 12థ్ నుంచి. అండ్ ఇన్ కేస్ ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే కాల్ ఫర్ చేయడానికి అప్ టు 20థ్ వరకు ఉంది. సో, మీరు నిజంగా ఎలిజిబుల్ అయ్యి మీ పేరు లేకపోతే అందులో భయపడాల్సిన వరి అయితే లేదు. మీరు గ్రీవియన్స్ అనేది రైజ్ చేయించొచ్చు. కన్సర్న్ సెక్రటేరియట్ స్టాఫ్ ఆఫ్ డీఏ అండ్ వెల్ఫేర్ వాళ్ళ యొక్క లాగిన్‌లో. ఎన్‌బీఎం పోర్టల్‌లో డీఏ రైజ్ చేస్తారు. డిజిటల్ అసిస్టెంట్‌లో లాగిన్‌లో. అండ్ అదే విధంగా ఇక్కడ ఈ లిస్ట్ అంతా వెరిఫికేషన్ ఈ గ్రీవెన్సెస్ అన్నీ జూన్ 28థ్‌కి కంప్లీట్ అవుతుంది. ఫైనల్ లిస్ట్ జూన్ 30థ్‌కి డిస్‌ప్లే చేస్తారు. అండ్ డిస్బర్స్‌మెంట్ అంతా జూలై 5థ్‌కి 2025కి పడుతుంది. ఈ యాక్టివిటీ అంతా ఎవరికి? ఒకవేళ వాళ్ళ పేరు లేకపోతే లిస్ట్‌లో ఎలిజిబుల్ అయ్యి వాళ్ళకి ఈ యాక్టివిటీ. కానీ ఇప్పటికే కొంతమంది బెనిఫిషరీస్‌కి అమౌంట్ అయితే క్రెడిట్ అయింది. సో, ఈ ఈ విధంగా మనకు డిజిటల్ అసిస్టెంట్ వాళ్ళు గ్రీవెన్స్ అయితే రైజ్ చేస్తారు ఖచ్చితంగా. ఏపీ సేవా పోర్టల్ ద్వారా. వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి, ఇనెలిజిబుల్‌గా వాళ్ళది నేమ్ వచ్చినట్టయితే డీఏ ఇన్ రూరల్ ఏరియా, వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఇన్ అర్బన్ ఏరియా. సో, ఈ విధంగా గ్రీవెన్స్ రైజ్ చేసిన తర్వాత ఆ యొక్క వాళ్ళు ఏ పారామీటర్ ద్వారా వాళ్ళైతే ఆహ్, ఇనెలిజిబుల్‌గా రిపోర్ట్ అయిందో ఇన్ కేస్ ల్యాండ్ అయితే ఆ పారామీటర్ మేము వెరిఫై అవుతున్నాము అని వాళ్ళు అప్లై చేసుకున్నట్టయితే ఫస్ట్ డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ లాగిన్‌లో గ్రీవెన్స్ రైజ్ చేస్తే అది వీఆర్ఓకెళ్తది. వీఆర్ఓ టు ఆర్ఐ, ఆర్ఐ టు ఎంఆర్ఓ నెక్స్ట్ అప్రూవల్ అండ్ వెబ్‌లాండ్ అండ్ జీఎస్‌డబ్ల్యూఎస్‌లో రికార్డ్ అనేది అప్డేట్ అవుతుంది. అదే విధంగా అర్బన్ ప్రాపర్టీకి సంబంధించి అయితే వీళ్ళు డీఏ టు వెల్ఫేర్ వాళ్ళు ఇష్యూ రైజ్ చేస్తారు. మున్సిపల్ కమిషనర్ సార్‌కెళ్తది అప్రూవల్. నెక్స్ట్ జీఎస్‌డబ్ల్యూఎస్ అండ్ ఎంఏయూడీలో డేటా అప్డేట్. సో, ఈ విధంగా ఒక్కొక్క పారామీటర్‌కి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అయితే వర్క్ ఫ్లో అనేది డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ వాళ్ళు గ్రీవెన్స్ రైజ్ చేస్తే ఏఈ డిస్కామ్‌కెళ్తుంది. వన్స్ అది అప్రూవల్ అయిపోయిన తర్వాత డిస్కామ్ అండ్ జీఎస్‌డబ్ల్యూఎస్‌లో డేటా అనేది అప్డేట్ అయ్యి సో, ఈ విధంగా ఈవెన్ 4 వీలర్, ఇన్‌కమ్ టాక్స్, రైస్ కార్డ్, గవర్నమెంట్ ఎంప్లాయీ ఏ కైండ్ ఆఫ్ రీజన్ వల్ల వాళ్ళు ఎలిజిబుల్ అయినా వాళ్ళు కాదు అని ప్రూవ్ చేసుకున్నట్టయితే వాళ్ళకి సోషల్ ఆడిట్‌లో వాళ్ళకి వెరిఫై చేసి నెక్స్ట్ 30థ్ కల్లా అమౌంట్ అనేదైతే జూన్ 30థ్ కల్లా వాళ్ళు ఎలిజిబుల్ అని అయితే వాళ్ళకు డిస్బర్స్‌మెంట్ అయితే జూలై 5థ్ లోపు జరుగుతుంది. కాబట్టి ఎవ్వరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఏ విధంగా ఆహ్, మనకి స్టేటస్ ఎలిజిబులా కాదా? ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది చూసుకున్నట్టయితే సో, ఎన్‌పీఎం అప్లికేషన్ స్టేటస్ ఎవరైతే ఎలిజిబులా కాదా?
వాళ్ళకి అసిస్టెంట్ అమౌంట్ పడిందా లేదా, ఏ అకౌంట్‌కి అమౌంట్ పడింది అనే వివరాలు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ అయిపోయిందా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ gsws-nbm.ap.gov.in ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ చెక్ పి అనే లింక్, ఈ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరు కంగారు పడకండి. సో వన్స్ ఈ లింక్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ స్కీమ్ మెరైన్ ఫిషింగ్ బ్యాన్ రిలీఫ్ ఆర్ తల్లికి వందనం, అందరిది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న స్కీమ్ తల్లికి వందనం సెలెక్ట్ చేసుకొని ఫైనాన్షియల్ అసిస్టెంట్ 25 to 26 ఇయర్స్ సెలెక్ట్ చేసుకొని అండ్ ఎవరైతే పేరెంట్ చైల్డ్ యొక్క పేరెంట్ ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సో వాళ్ళకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అప్ అయి ఉంటుందో దానికి ఓటీపీ వెళ్తుంది. సో గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసి వాళ్ళు వెరిఫై చేస్తే, వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. వాళ్ళ డిస్ట్రిక్ట్ ఏది, మండలం ఏది, సెక్రటేరియట్ ఏది, సెక్రటేరియట్ కోడ్, క్లస్టర్ కోడ్, బెనిఫిషరీ నేమ్ ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి. సో వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అయిన తర్వాత సో అప్లికేషన్ నంబర్ అండ్ అప్లికేషన్ డేట్ అండ్ అప్లికేషన్ స్టేటస్ ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. అండ్ అలాగే వాళ్ళు ఎలిజిబుల్ అయితే అమౌంట్ క్రెడిట్ అయింది అనే డేటా కానీ డిస్ప్లే అవుతుంది. నేను ఆల్రెడీ 3 మెంబర్స్వి చెక్ చేశాను, వాళ్ళకి అమౌంట్ కానీ క్రెడిట్ అయిందండి. సో ఈ విధంగా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసే లింక్ ద్వారా మీరైతే అమౌంట్ పడిందా లేదా, ఏ అకౌంట్కి పడింది, ఎలిజిబులా కాదా అనే లిస్ట్ అయితే ఈ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.